హాయ్ అండి, అందరికీ ముందుగా గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు కుమారి వ్లాగ్స్ ఛానల్ అండి. ఇంకా ఈరోజు అమ్మవారు స్వరూపం మహాలక్ష్మి అవతారం కదా, 5వ రోజు. ఇంకా నేనైతే మార్నింగ్ 5:35కి లేచానండి. అన్నీ ఇంటి ముందు ముగ్గులన్నీ పెట్టుకొని ఇళ్ళన్నీ ఊడ్చుకొని కాలకుర్చాలన్నీ తీర్చుకున్న తర్వాత అమ్మవారికి నైవేద్యం చేస్తున్నాను. ఇవాళ అమ్మవారికి మహాలక్ష్మి అవతారం కదా, పాలు అంటే ఇష్టం, పెరిగేది ఇష్టమని చెప్పి పాలతో పెరుగుతోనే దద్దోజనం చేశాను. కొంచెం జీడిపప్పు, అల్లం, చెమ్మినపప్పు అన్నీ, కరివేపాకు అన్నీ వేసి పోపు వేసుకున్నాను. ఇలాగా ఇంకా పాలకోవా అయితే తెప్పించానండి అమ్మవారికి పెడదామని దేవుడికి. ఇంకా దద్దోజనం, తర్వాత పాలకోవా, కొంచెం పాలు, వేడి చేసిన పాలు అమ్మవారికి నైవేద్యంగా పెట్టాను. ఇంకా పళ్ళు అయితే అరటిపళ్ళు పెట్టుకున్నాను. అరటిపళ్ళు నైవేద్యంగా పెట్టి పూజ అయితే చాలా బాగా చేసుకున్నానండి. పూజ అయితే గంట టైం పడుతుంది. నైవేద్యం పెట్టినాడు పంచోపచార పూజ చేసుకొని అమ్మవారికి. మహాలక్ష్మి అవతారం కదా, ఇవాళ 5వ రోజు. ఇంకా మా మేడమే పూసిన పువ్వులతోనే సన్నజాజులు, కొంచెం ఎర్ర పువ్వులు వేసి మాల కట్టానండి అమ్మవారికి. చిన్నది మాల కట్టి అమ్మవారికి ఇలా పెట్టుకున్నాను. ఇంకా మా ఇంటి ముందు గులాబీ పువ్వు ఒకటి పూచిందండి. నేను చూడలే, పొద్దున్న హడావిడిలో పడిపోయి. చాలా బాగా విడిచింది, ఏదో అమ్మవారి కోసం విడిచినట్టు. మల్లెపూలు కూడా ఒక 5-6 పూస్తే ఇంకా కామాక్షి దీపం పెట్టేశాను మల్లెపూలు. ఇంకా దేవుడితో ఇవ్వండి ఇలా అలంకరించుకున్నాను. ఇవాళ అమ్మవారికి పాలతో కూడుకొని చేసిన వంటలు అంటే ఇష్టం అని చెప్పి కొంచెం పాలు, పాలకోవా, దద్దోజనం అన్నీ పెట్టానండి. ఇది పంచామృతం. ఇంకా పంచామృతంతో పూజ చేసుకొని విఘ్నేశ్వరుడికి ఇంకా అమ్మవారికి పంచామృతాలతో స్నానం చేసి మళ్ళీ శుద్ధోదకం స్నానం చేసి అమ్మవారికి మంత్రం చెప్పి మంత్రపుష్పం అన్నీ పూజ చేసుకుంటానండి. అన్నీ దగ్గర పెట్టుకొని తాంబూలం, పాలకోవా అయితే తెప్పించుకున్నాను. జలుబు చేస్తుందండి బాగా, వాయిస్ ఒకలా వస్తుంది అనుకోవద్దండి. బాగా ఇవాళ బాగా కొంచెం కోల్డ్ ఎక్కువైపోయింది. ట్యాబ్లెట్లు వేసుకున్నాను. అయినా తప్పదు కదా, పూజలు లగాలి, మరి వేస్తున్నానండి. అస్సలు లగబుద్ధి కావట్లేదు. వేసి ఇలా చేసుకుంటున్నాను అమ్మవారి పూజలు. అమ్మవారి దయ అందరికీ ఉండాలి అని చెప్పి, అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి అని చెప్పి పూజ చేసుకుంటున్నానండి. ఏ రోజు పూలు ఆ రోజే తీసి నీటిలో వేసేసి మొక్కలకి వేసేస్తానండి. నేను ఎక్కడ పడిన బయటన అమ్మవారి దగ్గర పూలన్నీ ఏ రోజు పూలు ఆ రోజే క్లీన్ చేసుకొని అన్నీ ముగ్గేసుకొని నీట్గా గులాబీ పూలు మేడమే పూజ అయ్యి గులాబీ పూలతో అన్నిటితోనే ఇలా కుంకుమ పూజ అయితే చేసుకున్నాను. ఇవి వైట్ కలర్ ఫ్లవర్స్ అండి. కామాక్షి దీపంకి ఇంకొక చామంతి పూలు, మల్లెపూలు పెట్టాను. పూజ అయితే ఫోన్లో డౌన్లోడ్ చేసుకుంటానండి. పూజ ముందు విఘ్నేశ్వరుడికి వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రద నిర్విఘ్నం కురుమేదేవో సర్వకార్యేషు సర్వదా అని చెప్పి విఘ్నేశ్వరుడికి ముందు పూజ చేసుకొని ఆ తర్వాత అమ్మవారి పూజ స్టార్ట్ చేస్తానండి. తాంబూలం పెట్టుకున్నాను, పాలు పెట్టి కొబ్బరికాయ కొట్టాను. ఇవాళ శుక్రవారం మహాలక్ష్మి దేవి అవతారం కదా, అన్నీ నిన్నే క్లీన్ చేసుకున్నాండి. మాప్ పెట్టుకొని పొయ్యి మీద ముగ్గు అది పెట్టుకొని ఈ పనులే చాలా టైం తినేస్తాయండి. అన్నీ అమర్చుకొని దేవుడి పాత్రలు తోముకొని ఒత్తులేసి బొట్లు పెట్టుకొని అమ్మవారు అందరికీ చల్లగా చూడాలండి అని ఆశిస్తున్నాను నేనైతే. కొత్తగా ఎవరైనా ఛానల్ చూడని వాళ్ళు ఉంటే చూడండి ఫ్రెండ్స్, ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ సపోర్టివ్గా ఉంటుంది.
లైక్స్ అసలు రావట్లేదు ఫ్రెండ్స్, అందుకే అడుగుతున్నాను మీకు. మన సబ్స్క్రైబర్స్ అయితే లైక్ చేయండి, కొత్త సబ్స్క్రైబర్స్ అయితే లైక్ చేయండి. చూసిన వాళ్ళు మీరు ఇచ్చే లైక్ చాలా సపోర్టివ్గా ఉంటుంది. ఇంకోండి గులాబీ చెట్టు ఉంది, చూపిస్తున్నాను. అదే పువ్వు నాకు చాలా హ్యాపీ అనిపించింది. కోసి అమ్మవారికి పెట్టాను తీసుకెళ్ళి. ఇది చింతపల్లి ఉన్నప్పుడు చెట్టు అండి, తెచ్చి ఇంకా ఇక్కడ పెట్టేసుకున్నాను. చింతపల్లి మొక్కలు ఉండేవి కదా, షార్ట్స్లో పెట్టేదాన్ని. ఇంకా అదే పువ్వు మీకు చూపిస్తున్నాను. దేవుడి దగ్గర పెట్టేద్దాం అని చెప్పి కోసాను. దేవుడికి పెట్టానండి. కొంచెంసేపు ఉంటే నేను తీసి కళ్ళకద్దుకొని తలలో పెట్టేసుకుంటాను. పూజ ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్. కొత్తగా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక నేనైతే ఇలా రెడీ అయ్యాను ఈరోజు. కొంచెం బ్లూ పింక్ కలర్ శారీ కట్టుకున్నాను. పింక్ కదా అమ్మవారికి ఈరోజు, కట్టుకొని ఇలాగా రెడీ అయ్యానండి. పూజ అయితే ఇలా చేసుకున్నాను ఈరోజు. వీడియో బాగుంటే లైక్ చేయండి. అమ్మవారు కదా ఛానల్ని, లక్ష్మి అవుతారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.